నమో వెంకటేశాయ. జై హింద్. వందే మాతరం. మొన్న చేసిన వీడియో చాలా వైరల్ అయిపోయింది. అది యాక్చువల్‌గా జనరిక్ ఎథికల్ పీసీడీ మెడిసిన్ గురించి చెప్పాలని నా తపన. ఎందుకంటే మెడికల్ మాఫియా చాలా ఘోరంగా అయిపోతుంది డే బై డే. అంతా కమర్షియల్ అయిపోయారు. 80% 90% ఆఫ్ ది డాక్టర్స్, హాస్పిటల్స్ చాలా కమర్షియల్ అయిపోయినాయి. ఇన్సూరెన్స్‌లు వచ్చినాక ఇంకా చాలా కమర్షియల్ అయిపోయినాయి. అమెరికాలోనే ఉండే బట్ ఇప్పుడు కూడా ఇండియాలో కూడా ఆల్మోస్ట్ అలానే అయిపోతుంది. బట్ స్టిల్ ఇలా ఉన్నా సరే మనకి కొంతమంది డాక్టర్స్ ఉన్నారండి. చాలా జెన్యూన్ డాక్టర్స్ వాళ్ళు. ఏదైతే అవసరమో అదే ప్రిస్క్రైబ్ చేస్తారు. ప్రతి ఏరియాలో ఉంటారు. కొంచెం ఎక్స్‌ప్లోర్ చేయాలంతే. మనం ఇన్‌స్టాలో అక్కడక్కడ చూస్తూ ఉంటాం. ₹5 డాక్టర్ అని, రూపాయి డాక్టర్ అని చాలా చాలా న్యూస్‌లు మీరు చదివే ఉంటారు, చూసే ఉంటారు. సో నాకు తెలిసిన కొంతమంది డాక్టర్లు, జెన్యూన్ డాక్టర్స్, డైలీ ఒక 5 డాక్టర్ల గురించి చెప్తాను. ఇది మెడికల్ మాఫియా సిరీస్లో భాగంగా. వీళ్ళు చాలా జెన్యూన్ డాక్టర్స్ అండి. ఎంత జెన్యూన్ అంటే నేను వీళ్ళందరితో పర్సనల్గా మాట్లాడతాను, పర్సనల్గా నేను కలుస్తాను. చాలా ఉంటాయన్నమాట వీళ్ళతోటి. నేను నా ఫేస్బుక్లో ఫ్రెండ్స్ అయ్యారు, కొంతమంది నా కమ్యూనిటీలో ఫ్రెండ్స్ అయ్యారు, తర్వాత మెడికల్ ఫ్రెటర్నిటీలో ఫ్రెండ్స్ అయ్యారు. బట్ స్టిల్ నేను వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నాను. ఇప్పటికి నేను ఎప్పుడు కాల్ చేసినా లిఫ్ట్ చేస్తారు. నేను ఏమైనా రిఫరెన్స్ ఇస్తే చాలా టేక్ కేర్ చేస్తారు. సో అలాంటి కొంతమంది ఉన్నారు ఆ డాక్టర్స్. ఫస్ట్ డాక్టర్ విరింటి గారు. ఈయన చాలా అసలు ఒక రేంజ్ డాక్టర్ అండి. అసలు తెలియని టాపిక్ అంటూ ఉండదు. ఎంత మంచి వ్యక్తి అంటే సార్, అసలు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. అంత ఎక్సలెంట్ డాక్టర్, నాలెడ్జ్ ఉంటుంది, పబ్లిక్ అవేర్నెస్ చేస్తాడు. అసలు ఎంత టైం స్పెండ్ చేస్తాడు తెలుసా సార్? ఆల్మోస్ట్ నాకు తెలిసి 18 to 19 అవర్స్ సొసైటీ బాగు కోసం పనిచేస్తూ ఉంటాడు. సొసైటీని ఎలా బాగుపరచాలి, చిన్న చిన్న పిల్లలతో వీడియోస్ చేయిస్తుంటాడు. మళ్ళీ ఒక గ్రూప్ ఉంటుంది వాళ్ళది. గ్రూప్ పేరు మర్చిపోయాను, నేను పెడతాను కింద కమెంట్స్లో పెడతాను. ఆ గ్రూప్ ఎసెన్షియల్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ నేను పెడతాను కింద. ఆ గ్రూప్ తరఫున మంచి మంచి సామాజిక కార్యకర్తలు, డాక్టర్స్, ఐఏఎస్లు, ఐపీఎస్లు, టీచర్స్, ప్రొఫెసర్స్, వీళ్ళందరితోటి సార్ క్లాసెస్ ఇప్పిస్తాడు. అంటే క్లాసెస్ అంటే ఒక గ్రూప్ ఉంటుందని చెప్పాను కదా, చదువుకోవడానికి, నాలెడ్జ్ పెంచుకోవడానికి. సో అందరికీ చేస్తూ ఉంటాడు సార్. డాక్టర్ విరింటి 1 నెంబర్ 1. నెంబర్ 2 డాక్టర్ చంద్రకాంత్ తాప్సీ అని. మీకు ఇతను సార్ వచ్చేసి న్యూరో స్పెషలిస్ట్. విరింటి గారు కార్డియో స్పెషలిస్ట్ అండ్ కార్డియాలజిస్ట్ అండ్ జనరల్ ఫిజిషియన్ కూడా, అండ్ డయాబెటాలజిస్ట్ కూడా. అతను సార్ క్లినిక్ వచ్చేసి శంషాబాద్లో ఉంటుంది. అండ్ ఇంటికాడ ఇక్కడ నాగోల్లో చూస్తారు సార్. నాగోల్లో బండ్లగూడ ఉంది, బండ్లగూడలో ఉంటారు సార్. సార్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కింద కమెంట్ చేయండి, లేదంటే నాకు కాల్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ రెస్పాండ్. డాక్టర్ చంద్రకాంత్ తాప్సీ గారు నెంబర్ 2. సార్ ఏంటంటే న్యూరో స్పెషలిస్ట్. ఎక్కడంటే సాయికృష్ణలో పనిచేస్తారు. కాచిగూడలో సాయికృష్ణ అందరికీ తెలిసే ఫేమస్ సాయికృష్ణ హాస్పిటల్లో. సార్ కోవిడ్లో దాదాపు ఆల్మోస్ట్ ఒక 1,00,000-2,00,000 మందితో ఆయన డైరెక్ట్ మాట్లాడాడు. ఏం మెడిసిన్ వాడాలి, వాళ్ళకి వీడియో కాల్ చేసి ఏం మెడిసిన్ వాడాలి, ఎలా ఉన్నారు మీరు, మీ ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇలా చాలా 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 కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది సార్ది. వీళ్ళంతా ఎంత మంచి డాక్టర్స్ అంటే మీరు కళలో కూడా ఊహించారండి, అంత ఎక్సలెంట్ డాక్టర్స్. తర్వాత మీకు డాక్టర్ రవిశంకర్ అని ఉంటారు. డాక్టర్ రవిశంకర్ అంటే అపోలోలో వర్క్ చేస్తారు సార్. వీళ్ళంతా నా ఫేస్బుక్లో ఉంటారు, ఇన్స్టాలో ఉంటారు. రవిశంకర్ సార్ ఏంటి అంటే డాట్ సిరీస్ అని చెప్పి ఒక సిరీస్ క్రియేట్ చేశారు. ఆ సిరీస్లో భాగంగా అందరికీ నాలెడ్జ్ ఇవ్వడము, డయాబెటిక్ అయితే ఏం చేయాలి, బీపీ అయితే ఏం చేయాలి, ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని ఎలా సాల్వ్ చేయాలి, ఎలాంటి కైండ్ ఆఫ్ టాబ్లెట్స్ వాడాలి, ఇవన్నీ చాలా క్లీన్గా చెప్తారు. మీరు డాక్టర్ రవిశంకర్ అని కొట్టండి, ఆయన డాట్ సిరీస్ అని చెప్పి చాలా వీడియోస్ చేస్తారు సార్. సార్ నాకు ఫేస్బుక్లో పరిచయం, బట్ స్టిల్ వి వర్క్ టుగెదర్. డాక్టర్ శరత్ అని ఉంటారు, అతను ఆర్థోపెడిక్ ఫేమస్ స్పోర్ట్స్ పర్సన్కి ఆయన గైడెన్స్ ఉంటుంది. ఈయన ఇట్లా పరిచయం అంటే నాకు యాక్సిడెంట్ అయింది ఒకటి. నేను ఐటీలో వర్క్ చేసేటప్పుడు మైక్రోసాఫ్ట్ ముందర నన్ను వెనకాల వచ్చి ఒకరు గుద్దడం జరిగింది, నా కాలు విరిగిపోయింది. అప్పుడు డాక్టర్ శరత్ గారు పరిచయం అని. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 2009 నేను చెప్పేది, 2009లో జరిగింది. బట్ స్టిల్ నేను సార్తో కంటిన్యూగా మాట్లాడుతూ ఉంటాను. సార్తో ఎప్పుడు ఏదైనా కావాలన్నా నేను సార్కి డైరెక్ట్ కాల్ చేస్తాను. సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. డాక్టర్ శరత్ ఆర్థోపెడిషియన్, అపోలోలో వర్క్ చేస్తారు సార్. చాలా హాస్పిటల్స్ వర్క్ చేస్తారు సార్. నాకు తెలిసి ఇప్పుడు చేయట్లేదు అనుకుంటా. తర్వాత ఇంకా డాక్టర్ రంగనాయకులు అని ఉంటారు. డాక్టర్ రంగనాయకులు అంటే పీడియాట్రిషియన్, చైల్డ్ స్పెషలిస్ట్, చైల్డ్ డాక్టర్. సార్ వచ్చేసి చిల్డ్రన్ స్పెషలిస్ట్, అల్కాపూర్లో ఉంటారు. సార్తో ఒక ప్రాబ్లం ఏంటంటే, ప్రాబ్లం కాదు, జెన్యూన్ సార్. చాలా ఎంత జెన్యూన్ అంటే ఇట్లాంటి డాక్టర్ నా లైఫ్లో చూడలేదు, దొరకరు కూడా ఇట్లాంటి వాళ్ళు. ₹10, ₹5 క్లినిక్ స్టార్ట్ చేసేసారు. మలక్పేటలో చాలా రోజులు వర్క్ చేశారు. తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర అల్కాపూర్లో ఇప్పుడు క్లినిక్ సేవలు అందిస్తున్నారు. ₹10, ₹20, ₹30 చాలామందికి ఫ్రీగా మెడిసిన్స్ ఇస్తారు, చాలామందికి ఫ్రీగా ఇంజెక్షన్స్ ఇస్తారు. కాకపోతే చాలా పంక్చువల్ సార్, పంక్చువల్ అండ్ వెరీ డిసిప్లినేటెడ్. అట్లాంటి డాక్టర్ దొరకరండి. ఒకసారి నన్ను కూడా తిట్టారు. యాక్చువల్లీ ఏమైందంటే, సార్ అపాయింట్మెంట్ కావాలంటే మార్నింగ్ 4 o'clock లైన్లో ఉండాలి. మార్నింగ్ 50, ఈవినింగ్ 50 అంతే. 100 పేషెంట్ని చూస్తాడు, లిమిటెడ్ పీరియడ్. మార్నింగ్ సార్ బ్యాడ్మింటన్ ఆడి వస్తాడు. బ్యాడ్మింటన్ ఆడి వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్తో కాసేపు లాఫింగ్ థెరపీ చేసుకుని వచ్చి 4 o'clock అపాయింట్మెంట్ తీసుకున్నాక అందరికి 9 o'clock నుంచి చూస్తాడు. 9 అంటే 9కి షార్ప్గా ఉంటాడు. చాలా డిసిప్లిన్ అసలు. ఇట్లాంటి డాక్టర్ మనం చూడలేం లైఫ్లో. సో ఒకసారి ఏమైందంటే ఫన్నీ స్టోరీ చెప్తాను. ఫన్నీ కాదు, అదొక ఎక్స్పీరియన్స్ నాకు. మా పెద్ద పాపకి
అన్నయ్యకి హెల్త్ బాగాలేకుండే. తనకి హెల్త్ బాగాలేకపోతే నేను ఒకరోజు సార్ దగ్గర నేను వ్యాక్సిన్స్ తీసుకున్నాను. చాలా రీజనబుల్ కాస్ట్‌లో ఇస్తారు సారు. అసలు ఆ ప్రైసెస్ ఎవరు ఇయ్యరండి. ఇంజెక్షన్స్ ఉంటాయి కదా! వ్యాక్సిన్స్ ఉంటాయి కదా! వ్యాక్సిన్స్ ఎవరు ఇవ్వరు ఆ ప్రైసెస్. సో, ఏమైంది మా పాపకి పెద్ద పాపకి బాలేకపోతే నేనేం చేసినాను కొంచెం జాదా హుషారు చేసిన. అలా చేయకూడదు. నేనేం చేసినా అంటే ఒక పేషెంట్‌తో నేను అక్కడ పేరు రాయలేదు. ఆ రోజు లైన్‌లో నేను లేట్‌గా లేచాను. 4కి వెళ్ళాలి అక్కడికి. 3:30కి వెళ్తాను నేను. కానీ 5కి వెళ్ళాను. సో, టోకెన్స్ అయిపోయాయి. అయిపోతే ఏం చేశాను అంటే అక్కడ ఒక వ్యక్తి ఉంటే సార్ మీతో పాటు నేను కూడా వస్తాను. మా పాపకి బాలేదని. అంటే ఓకే అన్నారు. నాకు తెలీదు సార్ గురించి అప్పటికి. సార్‌కి వెళ్ళి మా నెంబర్ టోకెన్ నెంబర్ వచ్చాక మేము వాళ్ళు వెళ్ళాక వాళ్ళతో పాటు ఇద్దరం కలిసి వెళ్ళాము. వెళ్తే నేను ఒక టోకెన్‌కి ఒక్కరినే చూస్తాను. ఇంకొకరిని చూడను అని చెప్పి తిట్టి పంపించిండు. మీకు తెలీదా అని చెప్పి అక్కడ ఎంతమంది ఉన్నారు మీరు ఇలా చేసి ఎలా అని చెప్పి తిట్టి పంపించాడు. అసలు ఎక్సలెంట్ డాక్టర్. లైఫ్ లాంగ్ ఎక్స్పీరియన్స్ అది. బట్ తిట్టినాక కూడా సార్ ఒక సజెషన్ చేశారు. మీరు ఇంతకుముందు ఏదో మెడిసిన్ ఉంది కదా! నోట్‌బుక్‌లో రాసుకుంటాను సార్. బుక్‌లో మెడిసిన్స్ రాస్తారనమాట. అంటే నేను లైఫ్ లాంగ్ ఉంటుంది కదా బుక్. మళ్ళీ సెకండ్ పాప కూడా వాడాలనే ఉద్దేశంతో ఒక బుక్ మెయింటైన్ చేశాం మేము. ఇప్పటికి మా ఇంట్లో ఉంటుంది అది. మా మిసెస్ దగ్గర ఉంది. షీ స్లీపింగ్. సో, తను ఎక్సలెంట్ డాక్టర్ సార్. తర్వాత డాక్టర్ సై విశేష్ అని ఉంటారు. ఈయన సైకాలజిస్ట్ అనమాట. సార్ ఫేస్‌బుక్ ఫ్రెండ్ నాకు. తర్వాత హరి రాఘవన్ ఉంటారు. ఈయన సైకాలజిస్ట్. డాక్టర్ సారథి గౌడ్ అని ఉంటారు. ఈయన కామినీలో వర్క్ చేస్తారు. వీళ్ళంతా సైకాలజిస్టులు. వరల్డ్ సైకాలజీ డే ఉంది కదా! ఐ మీన్ కొన్ని ప్రాబ్లమ్స్‌కి సార్ట్ అవుట్ చేయలేము. మెడిసిన్ ఉండదు కదా! సో, అట్లాంటి ప్రాబ్లమ్స్‌కి వీళ్ళంతా సైకలాజికల్ ఇష్యూస్‌ని సార్ట్ అవుట్ చేస్తారు. ఇలాంటి ఎంతోమంది డాక్టర్స్ ఉన్నారండి నా దగ్గర. వీళ్ళందరి నెంబర్స్ నా దగ్గర ఉంటాయి. నేను డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడతాను. ఏదైనా ఇష్యూ ఉంటే వాళ్ళ పీక్ టైమ్‌లో కాకుండా మెసేజ్ పెడతాను ఫస్ట్. మెసేజ్ పెడితే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. అప్పుడు నేను కాల్ బ్యాక్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు చాలా బిజీ ఉంటారు. వాళ్ళు లైఫ్లో అసలు నాకు తెలిసి 18-19 అవర్స్ వర్క్ చేస్తారు. ఒక్కోసారి అనిపిస్తారు ఎందుకునైనా ఈ డాక్టర్స్ లైఫ్ ఎందుకు వీళ్ళు డాక్టర్స్ బతుకుతున్నారు అనిపిస్తుంది. కానీ అలాంటి డాక్టర్స్ ఉండాలి సొసైటీలో. అలాంటి వాళ్ళు ఉంటేనే సొసైటీ ఇంకా స్టేబుల్గా ఉంది. ఇంకా పాపాలు ఎక్కువైతున్నాయి రోజు రోజు కలికాలంలో. సో, ఇలాంటి వాళ్ళు మెడిసిన్స్ కూడా ఎంత మంచి మెడిసిన్స్ ఇస్తారంటే చాలా చీప్ ఉంటాయి. అంటే మనం చెప్పొచ్చు సార్కి సార్ నేను అఫోర్డ్ చేయలేను, నాకు కొంచెం తక్కువలో ఇవ్వంటే తక్కువలో మెడిసిన్స్ రాస్తారు. ఇంకొక విషయం మెడిసిన్స్ విషయం వచ్చింది. మనం మెడిసిన్స్ లాస్ట్ టైం మాట్లాడుకున్నాం ఎథికల్ పీసీడీ ఇవన్నీ. సో, కొన్ని కంపెనీస్ ఉంటాయి. మీరు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ డోలో 650 ఉందనుకోండి. ఈ డోలో 650 అని కొడితే మీకు ఏదైనా యాప్ తీసుకోండి మెడికల్ యాప్ తీసుకుంటే మెడ్ ప్లస్ వాళ్ళది కానీ, లేకపోతే అపోలో వాళ్ళది కానీ, లేకపోతే ఏదో ఒక మెడికల్ యాప్ రిలయన్స్ వాళ్ళది కానీ ఏదో తీసుకొని అందులో డోలో 650 కొడితే దాని కింద డిఫరెంట్ కంపెనీ మెడిసిన్స్ వస్తాయి. దాని ప్రైసింగ్ వస్తుంది. ప్రైసింగ్ ఏంటి, ఎలా ఎలా ప్రైస్ చేస్తున్నారని, ఎంత క్వాంటిటీ, ఎన్ని టాబ్లెట్స్కి. సో, అందులో మీకు తక్కువ కాస్ట్ ఉన్న మెడిసిన్స్ కూడా సజెస్ట్ చేస్తుంది. ఆ సజెస్ట్ చేసినప్పుడు అవి తీసుకోండి, తప్పేముందండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్కైండ్ వాళ్ళు చాలా మెడిసిన్స్ ఇస్తారు బీపీకి, షుగర్కి ఇవన్నీ. యూఎస్ ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. అరిస్టోజైమ్ ఇవన్నీ ఉన్నాయి కదా! అరిస్టో కంపెనీ వాళ్ళు చాలా ఎథికల్ కంపెనీస్ ఉంటాయి కదా! ఇంకొక అపెక్స్ అని ఉంటుంది ఒక కంపెనీ. వాళ్ళు ఏంటంటే పబ్లిక్ ఓరియంటెడ్, పీపుల్ ఓరియంటెడ్. అలాంటి మెడిసిన్స్ మనకి దొరకవండి. అంటే వాళ్ళు ఏంటంటే డాక్టర్స్కి కమిషన్ ఇవ్వరు వాళ్ళు. రిప్రజెంటేటివ్స్ ఎక్కువ ఉండరు. చాలా చీప్ ఉంటుంది మెడిసిన్. బీపీకి ఇప్పుడు టెల్మా ఎలా వాడతారో, టెల్మికైండ్ ఎలా వాడతారో వీటన్నిటికీ ఆ కంపెనీలో మెడిసిన్స్ ఉంటాయి. సో, మీరు అవి తీసుకోండి. అలాంటి మెడిసిన్స్ తీసుకోండి. ప్రైస్ తక్కువ ఉన్నాయి, మంచిగా వర్క్ చేశారు. అంటే యాక్చువల్లీ కాస్టింగ్ ఎక్కడ పెరుగుతుందంటే ఈ రిప్రజెంటేటివ్స్ ఉంటారు కదా! వీళ్ళు ఏం చేస్తారంటే కంపెనీస్ ఏం చేస్తారంటే మెడికల్ మాఫియా ఏం చేస్తారంటే రిప్రజెంటేటివ్స్ని మార్కెట్లోకి వదిలేస్తుంది. డాక్టర్స్కి ఆశ చూపిస్తుంది. ఏమని చూపిస్తుంది, సార్ మా దగ్గర మా మెడిసిన్ రాయండి, మేము మీకు ఇంత కమిషన్ ఇస్తామని చెప్పి. సో, ఇలా చాలా ఉంటాయి. నేను ఇవన్నీ చెప్పలేను మార్కెట్లో, బయట చెప్పలేను ఎలా జరుగుతుంది అనేది. మొన్న చేసిన వీడియోకి నాకు పర్సనల్గా చాలా కాల్స్ వచ్చాయి. అలా చెప్తే ఇలా మెడికల్ గురించి మీరు ఫీల్డ్లో వర్క్ చేస్తూ ఇలా చెప్తే ఇలా అని అన్నారు. బట్ స్టిల్ నేను వర్క్ చేసినా సరే నేను జెన్యూన్గా ఉంటాను. మీరు ఎప్పుడైనా ఫోన్ చేయండి, నేను మీకు సజెస్ట్ చేస్తాను. నిన్న నైట్ కూడా నా వీడియో చూసి ఒకరు కాల్ చేశారు. ఇట్లా మా పాపకి ఇంత ఉంది, ఐ మీన్ తను రీసెంట్ బర్న్, నా క్లాస్మేట్ చెడ్డి దోస్తు. వాడి నెంబర్ కూడా నేను సేవ్ చేసుకోవాలి. కాజామైన దినని 10th క్లాస్మేట్, వాళ్ళ పాప రీసెంట్గా మన పాప పుట్టింది. ఒక హాస్పిటల్లో ఉన్నారు, హాస్పిటల్ పేరు మెన్షన్ చేయొద్దు. ఇలా ఉంది, జాండీస్ వచ్చింది, అరే ఎండలో ఉంచమంటావా, ఇక్కడ పర్ డే 10,000 అని చెప్తున్నారు అని చెప్పిండు. దానికి ఒక సర్టెన్ రేంజ్ ఉంటుంది. 10 ఉంటే అవసరం లేదు, అబౌట్ 10 ఉంటే అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలని. నేను సేఫ్ సైడ్ ఏం చెప్పానంటే మామ ఒక సెకండ్ ఒపీనియన్ తీసుకొని ఇంకో డాక్టర్తో సజెస్ట్ చేయండి. మా కల్వకుర్తిలో ఒక డాక్టర్ ఉంటాడు, డాక్టర్ శివరామ్ అని, డాక్టర్ కృష్ణ సార్ అని ఉంటారు. వీళ్ళందరూ నాకు చాలా క్లోజ్. నేను నెంబర్స్ ఇచ్చి సుబాన్ అని ఉంటాడు నా ఫ్రెండ్, వాళ్ళకి కాల్ చేసి మాట్లాడమమ్మ, సెకండ్ ఒపీనియన్ తీసుకో, ఎందుకైనా మంచిది. సో, సెకండ్ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్ మన మెడికల్ ఫీల్డ్లో. మెడిసిన్ ఇట్లా తక్కువ మెడిసిన్స్ ఉంటాయి కదా, వాటిని ఎలా సర్చ్ చేయాలి, మనం ఏం చేయాలనే దాని గురించి ఇంకొక వీడియో చేస్తాను. ఆల్రెడీ 11 minutes అయింది. 3 minutes కంటే ఎక్కువ చేసిందంటే యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఎవరు కొత్త వారికి చెప్పదు. బట్ స్టిల్ నాకు కొత్త వారితో అవసరం లేదు. ఉన్న వాళ్ళు చాలా లిమిటెడ్ ఫ్రెండ్స్, లిమిటెడ్తో లైఫ్ మనం సాగిద్దాం. సో, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కాల్ చేయండి. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ మీకు ఇంకా చెప్పాలంటే నన్ను ప్రోత్సహించాలి. నన్ను ప్రోత్సహిస్తేనే కదా, ఐ మీన్ సమ్ మోటివేషన్ ఫ్యాక్టర్ ఉండాలి కదా. సో, లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. మీకు నచ్చితే నేను చెప్పే కంటెంట్ 1% నచ్చినా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అంతే. నేను నచ్చకుంటే నేను ఎవరిని రిక్వెస్ట్ చేయను, అడుక్కోను. సో, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్, జై భారత్.